ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. కర్నూలు జిల్లాలో ఉండే 8 నియోజకవర్గాలలో రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరాము అందిస్తారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి జిల్లా సంబంధించినటువంటి కర్నూలు జిల్లాలో దాదాపు 8 నియోజకవర్గాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారనేటటువంటి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా ఎన్నికల అధికారి సృజన మేడం ఉన్నారు. మేడం నమస్తే, చెప్పండి ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎన్నికలకి సంబంధించి కౌంటింగ్లో చేయాల్సిన ఏర్పాట్లు అండి, ఫిజికల్గా చేయాల్సిన ఏర్పాట్లు, ప్రొక్యూర్ చేయాల్సిన స్టేషనరీ, వేయాల్సిన ఫర్నిచర్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్, ఐటీ ఎక్విప్మెంట్ లాంటివన్నీ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. అదే కౌంటింగ్ హాల్ చుట్టుపక్కల ఉండాల్సిన బ్యారికేడ్స్, వేరియస్ కౌంటర్స్, ఫుడ్ కౌంటర్స్ కావచ్చు, అటెండెన్స్ కౌంటర్స్ కావచ్చు, వాటన్నిటి కూడా వేసేసుకొని కౌంటింగ్ ఏర్పాట్లు అనేవి ఫిజికల్గా మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఐడెంటిఫై చేసుకోవాల్సిన స్టాఫ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒకసారి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవీఎం కౌంటింగ్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏ విధంగా చేయాలనే విషయం వాళ్ళకి పూర్తిగా అవగాహన వచ్చే విధంగా, ఏదైనా స్పెషల్ కేసెస్ ఉంటే ఏ విధంగా వస్తాయి, వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలనే విషయం మీద కూడా వాళ్ళకి క్షుణ్ణంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్లీ సిబ్బంది తరఫున కావచ్చు, ఫిజికల్ అరేంజ్మెంట్స్ రూపంలో కావచ్చు, రెండు విధాలుగా కూడా మేము రెడీగా ఉన్నాం. అంటే ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ఎన్ని గంటలకు మొదలవుతా ఉంది? అయితే బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఆ బ్యాలెట్ల తర్వాతనే ఈ ఈవీఎంల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8 o'clockకి పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ అవుతుందండి కౌంటింగ్. 8:30కి ఈవీఎం స్టార్ట్ అవుతుంది. సో పోస్టల్ బ్యాలెట్ అయిన తర్వాతనే ఈవీఎం చేయాలని ఏం లేదు. పోస్టల్ బ్యాలెట్ ముందుగా స్టార్ట్ అవుతుంది. 8:30కి అరగంట తర్వాత 8:30కి ఈవీఎం స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం బయట ప్రచారం ఈవీఎంలు బ్యాలెట్ సంబంధించినటువంటివి పూర్తయిన తర్వాతనే ఈవీఎంలు లెక్కిస్తారనేటటువంటి అపోహ ఉంది. అది అపోహ అని మీరే చెప్తున్నారు కదండి. ఇట్స్ అపోహ. రూల్ ఈజ్ వెరీ క్లియర్. 8 o'clockకి పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ చేస్తాము. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఈవీఎం స్టార్ట్ చేస్తాం. తర్వాత కలిసి జరుగుతాయండి. జిల్లా సంబంధించినటువంటి 8 కాన్స్టిట్యున్సీల్లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. అయితే పోలింగ్ ఫలితాలకు సంబంధించినటువంటి రోజు ఎలాంటి శాంతి భద్రత సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉండబోతుంది? అంటే పోలింగ్ వరకు మేము ఏ విధంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేము ఏర్పాట్లు చేసుకున్నామో అదే స్పిరిట్ మేము కౌంటింగ్కి కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఉండే విధంగా చేయవలసిన సెక్యూరిటీ ప్లానింగ్, చెక్ పోస్టులు ఎక్కడ పెట్టాలి, బ్యారికేడింగ్ ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ పోస్ట్ చేయాలి, ట్రబుల్ మంగర్స్ ఎవరు, వాళ్ళని లిస్ట్ చేయటము, వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే ఏర్పాట్లన్నీ కూడా ఎస్పీ గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీలు లాంటివి లేకుండా, క్రాకర్స్ లాంటివి కొనకుండా, లూజ్ పెట్రోల్, లూజ్ కెరోసిన్ లాంటివి లేకుండా, డ్రోన్స్ అమ్మకుండా, ఫ్లయింగ్ లేకుండా, ఈ లిక్కర్ కూడా 3rd and 4th పూర్తిగా బ్యాన్ చేసి, సో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏమన్నా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలనుకునే ప్రాక్టీస్ మాక్ డ్రిల్స్ లాంటివి, ఎంతమంది సిబ్బందిని ఎక్కడ పెట్టాలనే సెక్యూరిటీ ప్లానింగ్, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఏ విధంగా అయితే మేము పోలింగ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగామో అదే మేము కౌంటింగ్లో కూడా కంటిన్యూ చేద్దామని ప్లాన్ చేస్తాం. 8 సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీల్లో 14 రౌండ్స్గా టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో కొన్ని చిన్న కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. అంటే తక్కువ మెంబర్స్ పోటీ చేసినటువంటి సందర్భాలు ఉంటాయి. ఎక్కువగా పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో అక్కడ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అలాంటి సందర్భంలో బయట అభ్యర్థులు కావచ్చు లేదా ప్రజలు కూడా కొంత ఇదవుతూ ఉంటారు. వారికి ఏం చెప్తారు? ఏం లేదండి, అంటే కౌంటింగ్ రౌండ్స్ ఒక్కొక్క అభ్యర్థుల్ని బట్టి కాస్త 5 seconds 10 seconds ఎక్స్ట్రా అవుతుంది. సో అందరికంటే తక్కువ మంత్రాలయంలో తక్కువ క్యాండిడేట్స్ ఉన్నారు, అన్నిటికంటే ఎక్కువ కర్నూలులో ఎక్కువ క్యాండిడేట్స్ ఉన్నారు. అందుకనే సుమారుగా రౌండ్ 20 minutes నుంచి 30 minutes లోపల అవుతుందని అనుకుంటున్నామండి. సో 17 roundsలో మంత్రాలయం కంప్లీట్ చేస్తాము, 26 roundsలో పాండ్యం కంప్లీట్ చేస్తాము. సో దాంట్లో ఎటువంటి ఇబ్బంది కానీ ఏమీ లేదు. వీఆర్ ప్లాన్డ్ ఫర్ ఇట్. ఇది మొత్తంగా జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో ప్రశాంత వాతావరణం జరిగింది. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే వెలువడబోతున్నాయో ఆ ఫలితాలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా అయిందని తెలుపుతున్న పరిస్థితి. అయితే ఉన్నటువంటి జిల్లాలో ఎలాంటి శాంతి భద్రత సంబంధించినటువంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబీతో శ్రీరామ్.